ఇక్కడ మీరు చూస్తున్నారు కొత్తపేట పబ్లిక్ చైతన్యపూర్ నుంచి వెళ్ళి కొత్తపేట వరకు పబ్లిక్ రోజు చూస్తున్నారు. భయాందోళన ఎంత భయాందోళన ఉంటారు. ఒక చిన్న పిల్లగాడు ఒక పైసా కింద పడితే ఎట్లా జనికిపోతాడో అట్లా ఉన్నారన్నట్టు. ఏ కొత్త వాళ్ళు వచ్చినా కానీ ఎవరిని ఎక్కడి నుంచి వెళ్ళి వస్తారు, ఏ నుంచి వెళ్ళి వస్తారు, దేనికోసం వస్తారు, ఏ డీసీఎం వచ్చినా దేనికోసం వస్తారు అని ఇంత భయాందోళనకారంలోకి తీసుకొచ్చిందంటే గవర్నమెంట్. అసలు ఇది గవర్నమెంట్లకు లేదు. ఏదో వెనకట అన్ని చేస్తూ డాకులు ఉంటారు, రౌడీలు ఉంటారు, వాళ్ళు వచ్చి మన ఏరియాకు వస్తున్నారు, మనం అడ్డుకోవాలన్నట్టు అయిపోయింది. ఇది ఏం పాలన మరి రేవంత్ రెడ్డి పాలన లేకపోతే ఏ దొంగల పాలన అర్థమైతే లేదు. ఎట్లా అంటే మేము ఎంత భయంగా ఆందోళన ఉన్నామంటే ఇక్కడ మేము 2-3 రోజుల నుంచి వెళ్ళి తెలంగాణ నిద్ర లేదు, పొద్దునాక తిండి లేదు. ఎందుకంటే మా ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరం మెలకతోటి ఉంటున్నాం, ఇద్దరం పండుకుంటున్నాము. ఏ రాత్రి ఎప్పుడు వస్తారో ఏడంగా వస్తారో మా ఇంటికి తాళాలు వేసి మా ఏం చేస్తారో ఏమో అని అంత భయంగా ఉన్నాం. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాదు, పోలీసు వాళ్ళు కాదు. పోలీసు వాళ్ళని వస్తేనేమో గవర్నమెంట్ వస్తే మీకు ఇప్పుడు 3 రోజులు మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మేము ఓన్లీ సర్వే చేస్తానికి వచ్చినామండి, ఇట్లా మీకు ఏం కావాలి ఏమొద్దని అడుగుతానికి వచ్చినాము, మీరు ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే సరే అని అన్నారు. కానీ తర్వాత ఏం చేసినారు అంటే మమ్మల్ని కూడాను పక్క పంటలతో మాట్లాడుకోకుండా మా పబ్లిక్లను మా వాళ్ళని మా దగ్గరికి రాకుండా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మా ఇంటి దగ్గరికి వచ్చేసి మేము మాట్లాడుతుంటే మా గోడకు నెంబర్ వేసేసిపోయి వాళ్ళు ఏమన్నారనంటే ఈవినింగ్ తీసుకొని పోయి 4 గంటలకు 5 గంటలకు ఫోన్ చేసి మీ ఇంటికి నోటీస్ ఇచ్చినాం, మేము ఇంటికానే లేవు, మీ ఇంటికి నోటీస్ ఇచ్చినాం, మీరు రేపు ఇల్లు కాల్ చేయాలి, మిమ్మల్ని డబుల్ బెడ్రూమ్ పంపిస్తున్నాను. మమ్మల్ని మా ఇల్లు కాల్ చేపిస్తాను, నువ్వెవరు, మేము కిరాయికి ఉంటున్నాం, ఏమన్నా మా ఇల్లు కాల్ చేపిస్తాను మీరు ఎవరు, మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ పంపిస్తుంది మీరు ఎవరు, డీసీఎం తీసుకొచ్చి మా ఇంటి ముంగట నిలబెడుతుంది మీరు ఎవరు. మేము మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు ఓన్లీ సర్వే మంది ఏమంటే మీకు 200 మంది 300 మంది బిటాలియన్ ఎందుకు దిగుతుంది, 300-400 మంది పోలీసు వాళ్ళు ఎందుకు దిగుతారు అంటే ఏంది మేము రౌడీలమా, మేము మామూలు కొడతానికి వస్తారా, సంపతానికి వస్తారా, మా ఇండ్లు గుంజుకోవాలనుకుంటే మమ్మల్ని చంపి గుంజుకోండి, ఎవరు ఇయ్యారు అట్లా మీకు. ఇదేంటంటే పుణ్యానికి ఉండాలి ఏం కాదు, ఇక్కడ గుడిసెలు వేసుకొని కబ్జా చేసుకున్న వాళ్ళు ఎవరం కాదు, ఇక్కడ వెళ్ళి పెట్టుకొని కొనుక్కున్న ప్లాట్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నాము, ఈ పర్మిషన్లతోటి ట్యాక్సులు కడుతున్నాము గవర్నమెంట్కు, నల్లా కడుతున్నాము, నీళ్ళకి కడుతున్నాము, కరెంటుకి కడుతున్నాము, ఈ రోడ్లు సిమెంట్ రోడ్లు ఉన్నాయి, మాకు డ్రైనేజీ ఉంది, మాకు ఇవన్నీ మీరు ఇచ్చినాయి కదా, గవర్నమెంట్ ఇచ్చినాయి కదా, మేమైతే చేసుకోలే కదా. అలాంటిది ఈరోజు వచ్చి మీరు ఎఫ్టీలో ఉంటారు, బఫర్ జోన్ ఉంటారు, మరి ఆ రోజు మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసారు, మాకు ఇంటి నెంబర్లు ఎందుకు ఇచ్చారు, మా పన్ను ఎందుకు కట్ చేసుకుంటున్నారు, ఈ రోజు వచ్చి మీరు ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు అన్అఫీషియల్గా ఉంటున్నారని ఈ రోజు తెలిసిందా. మేము అన్అఫీషియల్ మాకు తెలియదు ఇప్పటిదాకా. ఎందుకంటే మేము కూడా ఏళ్ళ తరబడి 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి ఉంటున్నాం, అన్నదమ్ముల్లాగా అందరం కలిసి ఉంటున్నాము, ఎక్కడెక్కడి నుంచి ఉన్నాము, కులానికి ఒకరు ఉన్నాం, ఈడ అందరం ఇట్లా అన్నదమ్ముల బాయ్ అనుకొని పిలుచుకుంటున్నాం, మామ అన్న తమ్మి అని పిలుచుకొని ఒక ఊరిలో ఎట్లా ఉంటామో అట్లా ఉంటున్నాం. ఈ రోజు వచ్చి మేము తీసుకుపోయి రామోజీ కాడ వదిలిపెడతాము, సుష్మ కాడ వదిలిపెడతాము, బొమ్మలగుడి కాడ వదిలిపెడతాము, హైత్నగర్లో వదిలిపెడతాము. ఎక్కడ వదిలిపెడతారో మీరు మమ్మల్ని ఎక్కడ తీస్తారో మీకే సరిగ్గా తెలియదు. అంటే మమ్మల్ని వదిలిపెడతారు అడవుల పాలు చేస్తారా, మా పిల్లలకు స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ పోవాలి, ఎక్కడ చదువుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి పిల్లలు, ఈ రోజుల్లో పిల్లలు చదువుకుంటలేరు, ట్యూషన్కి పోతలేరు, కాలేజీలో పోతలేరు. ఏమవుతుందో మా ఇండ్లు ఉంటాయో, మేము ఇంటికి వస్తే మా ఇండ్లు ఉంటాయో పాప మేము పోము, మేము బయటకు వెళ్ళమని మా పిల్లలు కూడా మాతో పాటు కాపలా కాస్తున్నారు. రాత్రి 2 గంటల 3 గంటల దాకా మేము అందరం కలిసి ఒక దగ్గర వంటలు పెట్టుకొని ఆ వంటలు అందరం ఒక దగ్గర వంట భోజనాలు చేస్తున్నాం. మేము ఎందుకు ఓవరం కూడా 3-4 రోజుల నుంచి ఒక్క దగ్గర వంటలు లేవు, ఇళ్ళలో వండుకొని తింటలేరు, ఆకలితో ఉన్నాడు. ముసలు మొన్న ఒక అబ్బాయి ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పాపం గాసును పోసుకున్నాడు, తలగబడుతుంది, వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ ఉన్నది. ఎవరు వాడు చచ్చిపోతే వాళ్ళ భార్యకు ఎవరు గతి, వాళ్ళ సంసారానికి ఎవరు గతి. ఈ విధంగా మమ్మల్ని భయపెట్టిస్తున్న మరి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చేయాలనుకుంటుండో ఏందో. అసలు ఇది ఈ పాలన ఏం పాలన, మరి 6 గ్యారెంటీల పాలన, మరి 7 గ్యారెంటీల పాలన తెలియదు. ఆయన ఫస్ట్ 6 గ్యారెంటీలు చేయమనండి, మాకు ఏ గ్యారెంటీ అవసరమైతే ఆయన ఇచ్చేది. ఆ 6 గ్యారెంటీలు చేసి మమ్మల్ని వదిలిపెట్టేయండి. మా దగ్గరికి వస్తే మాత్రం మేము ఊకునేది లేదు, మేము గజం భూమి కూడా ఆయనకి ఇచ్చేది లేదు. ఆయన మా ఇళ్ళల్లో పోవాలంటే మా కాలనీలో అందరినీ చంపుకుంటూ పోతేనేమో పోవాలి, లేకపోతే మీకు ఏ ఇల్లు ఇచ్చేది లేదు, మా కాలనీకి రావద్దండి. అన్నగారు అమ్మాయి 9 నెలల ప్రెగ్నెంట్, వాళ్ళ అమ్మకు బీపీ షుగర్ హాస్పిటల్ పోయి వస్తున్నది. ఇంట్లో ఇంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, రెక్కాడితే డొక్కాడు లేని పరిస్థితి, బండి మీద కూరగాయలు అమ్ముకునే మనుషులు. ఇంత కష్టంతో ఉన్న మనుషులను ఆ పిల్లాన్ని మేము కులగొడతామని చెప్పి నన్ను చొక్కా పట్టి గల్లా పట్టుకుని టీవీలలో కూడా చూసారు మీరు. ఏం చేయాలి, ఆత్మహత్య కూడా రెడీ అయిపోయినాడు. నా ఇల్లు కోసం నేను పోరాడకపోతే ఎవరు పడతారు సార్. ఇప్పుడు మీటింగ్ అవుతుంది, ఇప్పుడు దానికి లైవ్ పెట్టిండు, ఆయన మాట ఏమి ఇచ్చిండు, నా ఇష్టం ఉంటేనే నా ఇంట్లో నుంచి పంపిస్తా అంటున్నాడు. నా ఇష్టం లేకపోతే అక్కడే ఉంచుతాడా, ఉంటే పట్టా ఉంటే నీకు రెట్టింపిస్తా అని చెప్పి ఇప్పుడు లైవ్ మీటింగ్ పెట్టినాడు ఆయన దానకిషోర్ గారు. వాళ్ళు అది పెడుతున్నారు. ఇప్పుడు నాకు వచ్చింది, ఇప్పుడు మా వైఫ్ డెలివరీకి ఉంది, ఒక్కటి ఇంట్లో ఉన్నది, వీళ్ళమ్మ హాస్పిటల్లో ఉన్నది, ఈయన్ని బయట ఉంచిర్రు. ఆ లేడీతో ఒక్కదాంతో ఏం మాట్లాడతారు, నేను పోతా ఇంటికి, నా ఇంటికి నేను పోతానంటే ఇంతకుముందుకు మీకు చెప్పినాను, మా ఇంటికి నేను పోతాను అంటే ఇతన్ని పోనీయలేదు. నా ఇంటికి నేను పోతానంటే ఎవరికి పోవాలి, పోరాడతాను సార్, నా ఇల్లు కోసం నేనే పోరాడతాను సార్. ఎవరు గట్టిగా ఇప్పుడు అదే అవుతుంది సార్. ఇప్పుడు నా ఇంట్లోకి వెళ్ళి నన్ను బయటికి పంపిస్తే నేను చెప్పింది తినకపోతే అదే అవుతుంది.
అలా చేయవద్దు, నిలబడి పోరాడాలి అంతే. ఏం పోరాడతాం సార్? నా ఉన్న ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపిస్తే ఏం పోరాడతాం? ఏడ పోరాడాలి మేము? ప్రజాస్వామ్యంలో తప్పే కాదన్ను, కానీ శక్తే లేదు. తినలేదు, రోడ్డు మీద బయట పడేసినాక గర్భిణీ స్త్రీని ఎక్కడ తీసుకోపోవాలి, బీమారు ఉన్న తల్లిని ఎక్కడ తీసుకుపోవాలి, వీళ్ళందరికీ సేవ చేయాలన్నా, మన వెనక్కి సంపాదించుకుని వాళ్ళకి పెట్టాలన్నా అసలు అవకాశం ఏంటున్నది? ఉన్న పొలంగా రోడ్డు మీద పడితే మీరు మనం అంటాం, మనం మాటలకు ఏముంది, మనం మస్తు చెప్తాం, కానీ అనుభవించేవానికి తెలుస్తుంది మన బాధ. ఈ బతుకు ఎందుకు అనుకుంటున్నాడు? చూడు, మీకు తోడుగా ఇంతమంది ఉన్నారు అండగా. మేము ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ నిన్న మా ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు ఇక్కడికి వచ్చిండ్రు. పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. ఆయన ఒకటి చెప్పిండ్రు, ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టేదే లేదు, మీకు అండగా ఉంటాము. ఆయన తెగించి కొట్లాడమని చెప్పిండు. పార్టీ మొత్తం వీళ్ళందరికీ అండగా ఉంటుందని చెప్పిండు. రాష్ట్ర పార్టీ నిన్న కేంద్ర మంత్రి గారు కూడా మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మాట్లాడారు. అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం, మీరేం భయపడాల్సిన పని లేదు. మనం గవర్నమెంట్ ఆస్తిని దోసుకుంటలేము, కబ్జాలు పెడతలేము. మన ఇంట్లో మనం ఉంటా అని చెప్పి కొట్లాడేటప్పుడు ఎవరికి అయితే మన ఇంట్లో మనం ఉండి కొట్లాడుకుంటాం, మన ఇల్లు మనకు కావాలంటున్నాం, మనం తప్పు చేస్తలేము. కాబట్టి పోరాటం చేయండి, తెగించేదాకా కొట్లాడండి, సమస్య లేదు. తెలంగాణ కూడా అట్లే తెచ్చుకున్నాం కదా, తెచ్చుకోలేదా? నేను తప్పు చేసినామా? తెలంగాణ ఇప్పుడు ఇది తప్పు అయితే తెలంగాణ తెచ్చుకోవడం కూడా తప్పే. అరే నా ఇల్లు నేను నా ఇంట్లో ఉంటా అంటే నువ్వు నెట్టేస్తా అంటే నేను ఎట్లుకోవాలి? వాళ్ళు అడిగే ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఎట్లా సార్? వాళ్ళు ఈ రోజున 3 రోజుల నుంచి చూసినప్పుడు ఈ రోజున వీళ్ళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, దేనికంటే తయారు మేము ఫస్ట్ సచ్చైనా సాధిస్తామంటున్నారు. మాకు లేకుండా పర్లేదు, మేము ఈయనే చచ్చిపోతాం, ఇది మా బొందలగడ్డ కావాలంటున్నారు వాళ్ళు, ఇది మా బొందలగడ్డ కావాలంటున్నారు వాళ్ళు. కానీ మేము ఎవరికి ఇచ్చేది లేదు, మాది మా బొందలగడ్డకైనా పెట్టుకుంటాం, కానీ వేరేవానికి ఏమని అంటున్నారు వాళ్ళు. సార్ అసలు ప్రజలు చాలా భయభ్రాంతులకు ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు అంతా సవ్యంగా కట్టుకున్న ఇండ్లే. కాబట్టి రేవంత్ గారికి నేను చెప్పేది ఒకటే, ఈ పద్ధతి మార్చుకోవాలా. మీరు ఒక సీఎంగా ప్రజలని బాగోగులు చూడాలి, కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేసి మెడ మీద కత్తి పెట్టి మీరు ఉంటారా పోతారా, మీకు మేము 2 బెడ్రూమ్లు ఇస్తాము, మీ ఇండ్లు మేము కూలగొడతామంటే సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఇంకొకటి, ప్రజలు అంటే మీ పిల్లలు, సీఎం అంటే వీళ్ళంతా మీ పిల్లలు, వీళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే. కానీ ఇట్లా భయభ్రాంతులు పెట్టి నేనేదో మూసినది ప్రక్షాళన చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అంటే అది సరి అయిన పద్ధతి కాదు. మూసి ప్రక్షాళన చేసే పద్ధతులు ఉన్నాయి కొన్ని. ఏంటంటే ఇక్కడ ఈరోజు 55 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నది మూసి, అందులో 30 కిలోమీటర్లు ఎలాంటి అది లేదు, కన్స్ట్రక్షన్ లేవు, ఏం లేవు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు సార్. అందులో ఏంటంటే 50 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్స్ కట్టుకొని మీరు అమ్ముకోవచ్చు. మీరు 1,50,000 కోట్లు తెస్తానన్నారు, చాలా సంతోషం. అవన్నీ తెచ్చి కూడా 30 కిలోమీటర్ల మంచిగా చేయండి. దీంట్లో కూడా కతిమ 25 కిలోమీటర్ల ఏదైతే ఉన్నదో హైదరాబాద్లో, దాంట్లో కూడా చేసుకోనికి చాలా అవకాశాలు ఉన్నాయి. బెడ్లో మీరు చేయండి, ఇచ్చి వాళ్ళకు పునర్వాసం కల్పించి వాళ్ళకి సరి అయిన వాళ్ళకు ఉపాధి కూడా కల్పించి వాళ్ళు తీసేస్తే పర్వాలేదు. ఇంకొకటి సార్, ఇంకోటి ఏంటంటే FTL అన్నాడు, ఫుల్ ట్యాంక్ లెవెల్. అది ఎక్కడ ఉంటుంది? ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే అది మూసినది, అసలు సంవత్సరానికి ఒకసారి పోయేది కూడా రావటం లేదు అసలు. యాక్చువల్గా ఇది 1908లో ఒకసారి ఫ్లడ్ వచ్చినాయి, బట్ ఇప్పుడు 115 ఇయర్స్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఫ్లడ్స్ రాలేదు. గత నేను 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడనే హైదరాబాద్లో ఉంటున్నాను. మూసీ నదిలో కొట్టుకుపోయిన విషయం నేను వినలేదు సార్, అది అన్నీ వేరే విషయాలు. కాబట్టి మీరు దయచేసి ఈ ప్రజలను భయభ్రాంతులను తొలగించి సుందరీకరణ చేయండి. కానీ FTL వాళ్ళని, బఫర్ జోన్ వాళ్ళని మీరు వదిలిపెట్టాలి. వాళ్ళు అన్యాయంగా తీసుకున్నారు. సుందరీకరణ చేయొచ్చా అండి? అంత మూసిని మనుషులు అట్లా చేయనిస్తారా? నువ్వు ఎక్కడో చూసి వచ్చి ఇక్కడ చేస్తానంటే అది ఉంటుందా? డాలర్ తెస్తావా? ఇక్కడ రోడ్లనే నీట్గా పెట్టలేరు, ఇంకా దాని సుందరీకరణ ఏం చేస్తారండి? అది ఎట్లా పోతుందో అట్లా పోనీయండి. మా ఇల్లు మాకు ఉంచండి. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? లైట్ బిల్ ఇచ్చారు, నల్ల బిల్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. మున్సిపల్ ట్యాక్స్ ఏడాదికి ముందే కడుతున్నాం. మార్చిలో కట్టేది మార్చిలో మొత్తం మళ్ళీ మార్చి వరకు కట్టుకుంటున్నాము. ఇది న్యాయమేనా? ఇప్పుడు మేము EMIలు తెచ్చుకున్నాం, ఎక్కడ పోవాలి? చిన్న పిల్లలు స్కూళ్ళు ఒక దగ్గర, మేము ఒక దగ్గర. మమ్మల్ని చంపండి, మీరు కట్టుకోండి. సుందరిక ఇంత షాపింగ్ కాంప్లెక్స్ చేస్తే ఇంత లోపలికి వస్తాయి, ఎక్కడ లేవా అండి లోకంలో? షాపింగ్ కాంప్లెక్స్కి ఇక్కడికి రావాలా?
లేవా ఎక్కడ? ఇది ఊరా? మళ్ళీ ఒక బస్సు పోతే ఒక బస్సు రాదు అని ఇంత అన్యాయమా, ఇంత దౌర్జన్యమా? మమ్మల్ని చంపండి, చేసుకోండి మొత్తం. ఇంకా మిమ్మల్ని అడిగేటోళ్ళు ఉండరు, ఏముండదు, మీ ఇష్టరాజ్యం చేసుకోండి. రాజు అంటే ఏంటండి? ప్రజలను పాలించేవాడు, ప్రజల కష్టాలు భరించేవాడు, వాళ్ళకి లేకుంటే ఒక పుట్ట అన్నం పెట్టేవాడు. ఈయనేంటండి? ఇల్లు కట్టుకోవడం ఒక కళ, జీవితంలో కడతనే ఉంటామండి. పైసలు ఉన్న వాళ్ళు కూడా కట్టుకోలేరు. ఒక్కొక్కప్పుడు పెద్ద పెద్ద ధనవంతులు కూడా ఇల్లు వాళ్ళకు అచ్చుబాటున వాళ్ళ రాతలో ఉండదు, వాళ్ళ కుండలిలో ఉండదు. అటువంటిది దేవుడు మాకు ఇచ్చాడు. మా ఇల్లు మాకు ఉంచండి. మీ ఇల్లు తీసేస్తామంటే అంతంత పెద్ద ఇల్లు కట్టుకొని మేము తీసేస్తే 2 బెడ్రూమ్ మాకు ఎందుకండి? మాకొద్దు, మీ పథకాలు ఏ వద్దు, మా ఇల్లు మాకు ఉంచండి చాలు.